Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో మనం చూసినప్పుడు జీసస్ తన మార్గంలో వెళ్తూ ఉంటాడు జెరూసలేం వైపుకు. అలాంటి ఒక మూమెంట్లో ఒక ప్లేస్లో ట్యాక్స్ కలెక్ట్ చేసే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి జీసస్ మత్తయి అనే ఒక ట్యాక్స్ కలెక్టర్ని పిలుస్తారు. వచ్చి నన్ను వెంబడించు అని. ఆ ట్యాక్స్ కలెక్టర్ తను చేసే పనిని, తనకి ఉన్న వాటిలన్నిటిని వదిలేసి జీసస్ని ఫాలో అవుతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అక్కడ చాలామంది పాపులు ఉన్నారు, చాలామంది ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు. ఆ టైం పీరియడ్లో ట్యాక్స్ కలెక్టర్స్ని చాలా పాపం చేసేవారిలాగా చూసేవాళ్ళు, చాలా నీచంగా, హీనంగా చూసేవాళ్ళు. అలాంటి పీపుల్ మధ్యలోకి వెళ్ళినప్పుడు, అక్కడ అనేకులు అదే రీతి జనాలు ఉన్నప్పుడు జీసస్ ఎందుకని మత్తయిని మాత్రమే పిలిచారు? అందరూ ఈక్వల్ కేటగిరీగా ఉన్నప్పుడు ఎందుకు స్పెసిఫైడ్గా జీసస్ మత్తయిని మాత్రమే ఎన్నుకొని పిలిచారు? మిగతా ఎవరిని ఎందుకు పిలవలేదు? ఎందుకంటే మత్తయి హృదయం మాత్రమే యేసు వైపుకు తిరిగి ఉంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మన పరిస్థితులకు తగినట్టుగా ఆయన ఉండరు. మన పరిస్థితి బాగుంటే ఆయన మనల్ని పిలుస్తారు, మన పరిస్థితి బాగోకపోతే ఆయన మనతో ఉండరు, మన పరిస్థితి బాగోకపోతే మన నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోతారు. నో, అది కాదు అక్కడ జరిగేది. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నువ్వు ఎంతటి పాపపు ఊబిలో ఉన్నా సరే, చుట్టూరు పాపులతో నిండిపోయి పాపపు ఊబిలో నువ్వు కూరుకుపోతూ ఉన్నా సరే, ఎప్పుడైతే నీ హృదయము ఆయన వైపుకు తిరుగుతుందో, ఎప్పుడైతే నీ హృదయము ఆయనను వెతుకుతుందో, ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. ఆయన వాక్కుని నీ దగ్గరికి పంపిస్తారు. మేబీ తన సేవకుల ద్వారా కావచ్చు, లేదా బైబిల్ ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్గా ఆయనే నీ హృదయంలో ఒక మాట పెట్టవచ్చు. ఎప్పుడైతే ఆయన వాక్కు, ఆయన మాట నీ దగ్గరకు వస్తుందో, అది నీ హృదయాన్ని కదిలిస్తుంది. ఎలాగైతే అంతమంది పాపుల మధ్యలో మత్తయి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, తను చేస్తున్న పనిని, తనకి ఉన్న బ్యాక్గ్రౌండ్ని, తనకున్న ఆస్తిని, సంపదని, ప్రతిదాన్ని విడిచిపెట్టి ఎలాగైతే తన యేసును వెంబడించాడో, నువ్వు అలానే వెంబడిస్తావు యేసుని, ఆయన వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన వాక్యము శక్తి కలిగినది, నీ ఆలోచనల కంటే శక్తి కలిగినది. నువ్వేదైతే పాపము అనుకుంటున్నావో, నువ్వేదైతే నేను ఇంకా దీన్ని జయించలేను అనుకుంటున్నావో, దానికంటే ఆయన వాక్యము బలమైనది, జయించగలిగిన శక్తి కలిగినది, నీకు జయాన్ని ఇవ్వడానికి శక్తినిచ్చేది. ఆ వాక్యము నీ దగ్గరికి వచ్చినాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రం నా ప్రభువా. నిజమే అయ్యా, మీ వాక్యం ఎంతో బలమైనది, ఎంతో శక్తి కలిగినది నా తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో నా ప్రభువా, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ తండ్రి మీ వాక్యాన్ని వారి దగ్గరికి పంపించండి అయ్యా. మీ వాక్యం ద్వారా వాళ్ళని లేవనెత్తండి, వాళ్ళ పరిస్థితుల్లో నుంచి. వాళ్ళు ఏ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో నా ప్రభువా, వాటన్నిటిలో నుంచి మీరు వారందరినీ లేవనెత్తండి మీ వాక్యపు శక్తి ద్వారా. యేసు నామమున అడుగుతున్నానయ్యా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.